యువరాజు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పట్టుకొని ఉంటే వైజయంతి పాపారాయుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఏందన్నా శ్రీవల్లిని ఇంట్లో నుంచి తోలుకు వెళ్తానని చెప్పి నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఉన్నావు, ఎప్పుడు వచ్చి తీసుకువెళ్తావు అని వైజయంతి అంటుంది. ఇంకో అరగంటలో నేను ఇంట్లో ఉంటానమ్మీ. నేను శ్రీవల్లిని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళిపోతాను. అయితే ఎవరు ఇంట్లో నేను తీసుకువెళ్తుంటే అడ్డుపడకుండా మీరే అడ్డుకోవాల్సిన బాధ్యత మీదేనని పాపారాయుడు చెప్పటంతో అలాగే మేం చూసుకుంటాము అని నిషి, వైజయంతి, యువరాజ్ చెప్తారు. సుధాకర్, ధాత్రి, కేదార్, శ్రీవల్లి నలుగురు చెస్ ఆడుకుంటుంటే జగదాత్రి, నేను బాబాయ్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది, నువ్వు ఇంట్లోనే ఉండి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో అని కౌశికి చెప్పటంతో అలాగే వదినా అని ధాత్రి చెప్తుంది. అలా సుధాకర్, కౌశికి ఇద్దరు ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు ఈ జగదాత్రి, కేదార్ని కూడా ఇంట్లో లేకుండా చేస్తే మన పని సులువైపోతుంది అని వైజయంతి చెప్పడంతో అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను కదా, వీళ్ళని ఇప్పుడే ఇంట్లో నుంచి నేను బయటికి పంపించేస్తాను అని నిషి చెప్పి ఆదిలక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే నిషి కావాలనే ఆదిలక్ష్మిని తోసి గోడకు గుద్దుకు నేలా ఒక్క ఉదుపు తోసి పడేస్తుంది. దాంతో ఆదిలక్ష్మి తల గోడకి తగిలి రక్తం కారిపోతూ ఉంటుంది. అమ్మా అని కేకలు పెడుతూ ఆదిలక్ష్మి కుప్పకూలిపోతుంది. అత్తయ్య గారు ఏమైంది, ఎలా గాయమైంది అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. అయ్యో, నేను చచ్చిపోయేలా ఉన్నానని ఆదిలక్ష్మి కేకలు పెట్టడంతో ఉండండి అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్దాం అని కేదార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ధాత్రి ముందు సీట్లో కూర్చొని ఉంటుంది. ఆదిలక్ష్మి తల పట్టుకొని వెనుక సీట్లో కూర్చొని ఉంటుంది. అయితే ధాత్రికి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైపోయి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ఎమ్మి శ్రీవల్లి మీ జీవితాల్లోకి రాకుండా నేను చూసుకుంటాను కదమ్మీ అని పాపారాయుడు ఇంట్లో అడుగు పెడతాడు. అప్పుడే కిచెన్లో పనిచేసుకుంటున్న శ్రీవల్లి కాస్త హాల్లోకి వచ్చి పాపారాయుడిని చూసి వణికిపోతూ ఉంటుంది. నిషి, వైజయంతి, యువరాజు, పాపారాయుడు నలుగురు నవ్వుతూ శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. ధాత్రి ఎలా కాపాడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.